ఇదే మా ఊరు. దీంట్లో నాకంటూ ఉన్నవి రెండే ఉన్నాయి. ఒకటి మా పొలం, రెండు మా నాన్న. ఇదే నా చిన్న ప్రపంచం. ఈ కథ మా పొలం కోసమో మా నాన్న కోసమైతే కాదు. సారీ, ఇంతకు నా పేరు చెప్పలేదు కదా. నా పేరు సంజయ్. హలో వా, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను లేరా, నువ్వెలా ఉన్నావు? సర్లే కానీ కాలేజీకి సర్టిఫికేట్ తీసుకుంటాకి వెళ్తాను, నువ్వు కూడా రారా? అరే నేను రాలేను లేరా, నువ్వు వెళ్ళరా. అయినా నాకు అక్కడ సర్టిఫికేట్స్ ఏమున్నాయిరా తీసుకోవడానికి. రే, నువ్వు వస్తావు రావా? నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. సరేలేరా బాబు, వస్తానులే. ఎన్ని ఇయర్స్ అయింది బా మనం ఈ కాలేజ్కి వచ్చి? 4 years కాస్త 4 daysలో గడిచిపోయింది. ఉంటుంది, ఎందుకు ఉండదు? ఆ రోజుల్లో కాలేజీలో చేసిన యుద్ధాలు అలాంటివిలే. అయినా మనం కాలేజీకి ఎప్పుడు వచ్చాంరా? పొరపాటున వచ్చినా ఈ పార్క్లోనూ, ఆ పార్కింగ్ షెడ్లోనూ, ఈ టీ లీఫ్ కాడ, ఆ సినిమా థియేటర్లోనూ మన కాలేజ్ లైఫ్ అంతా ఇక్కడే అయిపోయిందిరా. మన గురించి ఎందుకు కానీ వాళ్ళెవర్రా? ఫ్లవర్స్ అనుకుంటా. కానీ వాళ్ళని చూస్తుంటే ఇదే లాస్ట్ తాకలే ఉంది. ఏ పోవే. రే తమ్ముడు, ఇలారా. ఏంటన్నా? ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు అక్కడ? అసలు ఈ అమ్మాయిలనే నమ్మకూడదన్నా. యారా ఏమైందిరా? ఒకసారి ఆ పైకి పర్లేదులే అన్న. రా, పైకి కూర్చో. సర్లే కానీ ఏమైంది అక్కడ? ఈ రోజుల్లో అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు, టైంపాస్గా చేసే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు, చివరికి వాళ్ళే ఏడుస్తున్నారు. ఇంతకీ మీరే ఏరన్నా? మేమా? మాకు ఈ కాలేజీకి సంబంధం ఏవో చాలా రోజులు అవుతుందిరా. సర్టిఫికేట్లు ఇస్తానంటే ఏదో సరదా తీసుకుందామని వచ్చాం. సర్లే కానీ ఏమైంది అక్కడ? మౌనిక, నీకు విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు ఓకే అంటే నీతో లైఫ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సారీ ఆకాష్, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకో. ప్రపోజ్ చేశానన్నా. నువ్వు వీటికే ఇలా అయిపోతే ఆ రోజుల్లో మేము చేసిన రిస్క్లు ఎలాంటివి, అవి వింటే నువ్వేమైపోతావు. రే అవన్నీ ఎందుకు ఇప్పుడు? అన్నా చెప్పండి అన్న. రిస్క్లు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్. రేపన్న రోజు నేను కూడా చేయాలి కదా. అవి కాలేజ్ స్టార్టింగ్ డేస్. మా కాలేజీలో అప్పుడు ఉండేవాడు. వాడి పని ఏంటంటే పొద్దున్నే కాలేజీకి రావడం, సాయంత్రం వెళ్ళిపోవడం. వాడెంత అమాయకుడంటే అందరూ టైంపాస్ కోసం వాడినే ఏడిపించేవాడు. హలో నాన్న, నాకు ఈ కాలేజీలో అసలు ఉండాలని లేదు నాన్న. వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నాన్న. వీళ్ళు ఏవేవో చేస్తున్నారు నాన్న, నా వల్ల అవ్వట్లేదు. నేను వేస్ట్ నాన్న. నేను ఆయన చూడడం అదే ఫస్ట్ టైం. యారా కొలు కనపట్లేదా? మా నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నాను బ్రో. ఏమైంది బ్రో, ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ తెంగుడు తెంగుడు అని చెప్పి ఏడిపిస్తున్నారు బ్రో. ఈ ఫుల్ హ్యాండ్స్, ఈ పై బటన్, ఈ కాల్జడు, ఇవన్నీ ఉంటే ఇలానే అంటారా? కాలేజీలో ఉండాల్సింది ఇలా కాదు. ఆ క్షణం వాడిని కలవకుండా ఉండాల్సింది. అమాయకుడిలా ఉండేవాడు. 1-2 అయ్యేసరికి నా అలా తయారయ్యాడు. ఈ కాలేజీలో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. సరే కానీ ముందు సినిమా చూడు. ఇదేంటి రెడ్ చిప్ కొత్తగా? ఇది చిట్టిది కాదే. This is Bora's Touch. చిటికి నేనిచ్చే అడిషనల్ ప్రోగ్రామింగ్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్. రోజు కాలేజీకి వచ్చి క్లాస్కి వెళ్ళడమేనా? ఈరోజు ఎలాగైనా సరే కాలేజీ బుంకొట్టి ఏదో ఒక అమ్మాయిని పడేయాలరా. రే ఇవన్నీ ఎందుకు? క్లాస్కి వెళ్ళిపోదాం. క్లాస్లో అమ్మాయిలు ఉన్నారు కదా. ఓరు అది వేర్రా, క్లాస్లో అమ్మాయిలు వేరు, బయట వేర్రా. రే మా నాన్న వెళ్తే చంపేస్తాడు రా బాబు. వద్దురా బాబు. ఏ బాబు సైకిల్ వెళ్ళి వెళ్ళి చదువుకోరా బాబు. రే 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 ఆగరా బాబు, నేను కూడా వస్తాను. ఎందుకు వచ్చింది? మరి పదా. అమ్మాయిల కోసం
వస్తారా ఆగరా బాబు, కంగారు పడకు. చది ఇందాక ఎవడో అమ్మాయిలు చూదరారా అంటే పద్ధతి గౌరలు చెప్పాడు. ఇప్పుడేమో చూసి సొల్లు కాచుకుంటున్నాడు. రే ఆ అమ్మాయి నచ్చిందిరా. ఊరుకోరా, మన మొహలు ఎలా అంటే తెలుసు కదా, నిబ్బ వేసి నిక్కర సొక్క వేసినట్టు ఉంటుంది. మనకి ఎందుకు రే అన్నీ. నిన్న ఏమైనా కానీ ఆ పక్క పిల్ల బాగుందరా? నాకు ఆ పింక్ డ్రెస్ అమ్మాయే బాగుందిరా. నా కళ్ళతో చూడు మామ, ఆ పక్క పిల్ల బాగుంది. వాళ్ళని చూడు. రేయ్ ఇట్రా. మమ్మల్ని అన్న నిన్నారా ఇట్రా. ఊరు బాబు మళ్ళా అంటారా బాబు. వస్తున్నారో ఒక ఆట ఆడుకుందాం. అన్న పిలిచారు. బట్నట్రా. ఎస్డి చెప్పు. ఎస్డి అంటే ఏంట్రా? రే నోండ్రా. ఏంట్రా ఏదో అంటున్నాడు ఆడు. అన్నది మా వాడికి తెలియదు అన్న. రేయ్ ఇలా కాదు కానీ స్పెషల్గా ఏమైనా వచ్చా? డాన్స్ కొంచెం ఏమైనా టాలెంట్లు బయటెట్టండ్రా. పాటలు అయితే రావు కానీ డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను. అరే లక్ష్మణ్ పాటెట్రా. సాంగ్స్ ఏం లేవురా. రీల్స్ పెట్టరా. రే పాట మార్చరా. కొంచెం ఊపున్న పాట ఎట్టండ్రా. చూసి నేర్చుకో, అది డాన్స్ అంటే. మీరేయండ్రా. ఏంటో మాయా తెలియదులే, నిన్ను చూస్తే ఉంటే కూడా దడదడనే. అమ్మో అమ్మో రే బాబు, ప్రేమ రే బాబు తమ్ముడు బామ్మ ఎక్కడున్నారా? చూడు ఏం లేదన్నా. తనతో ఎప్పుడైనా ఒకసారైనా మాట్లాడాలి రాబా. మరి ఇంకా రా పద, తోడపీడ తెలియదు. వద్దురా రే, వద్దురా. హే ఎవరే వీళ్ళు ఇక్కడికి వచ్చారు? ఏమో నాకేం తెలుసు. హాయ్, ఏరు మీరు? సెకండ్ ఇయర్. మీరే ఇయర్ బ్రో? మేమా ఫస్ట్ ఇయర్లే. అరే బ్రో అనేసింది ఏంట్రా? నేను కదా నన్ను. ఓ జూనియర్సా? తనే ఇయర్. నేను కూడా సేమ్. మాట్లాడొచ్చా మీతో కాసేపు? లేదు బ్రో, చదువుకోవాలి. పర్లేదు మాట్లాడొచ్చు. మనకి ఎక్కడ పనిలా ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఏంటి ఇలా వచ్చాడు? వాడేంటి అలా చూస్తున్నాడు? పిచ్చా? ఆడంతేలే ఆ మాకిడు. ఆ మైకుల్లా లేడు. ఒరే పునీత్గా ఏదో మాట్లాడరా. నీ పేరేంటి? నా పేరా ప్రభాస్ పునీత్. వీడే యాంగిల్ ప్రభాస్ లో ఉన్నాడు. ఇదేదో పెద్ద మిస్ పెట్టి మరి. ఇంతకే మన పేరేంటో? లావణ్య. లావణ్య, ఇదేదో సట్టేలా ఉంది. పేరు బాగుంది.
సర్లే టైం అవుతుంది, క్లాస్కి వెళ్తా. తర్వాత కలుద్దాం. నెంబర్ ఇవ్వచ్చుగా మరి. ఎందుకు? వెళ్దామన్నావు నువ్వే. ఆ, సరే. నేనే పోనీ, సిరి, రుచిగా. నీ అమ్మ ఈడు కూడా మర్చిపోయినరా బాబు. నా బంగారు కొండే నాకు సెట్ చేస్తానని నువ్వు సెట్ చేసుకుంటావారా? వెళ్ళరా సార్ కూర్చో. ఇప్పుడు నీకు ఎలాగో అమ్మాయిని పడితే సీన్ లేదు. నీకు అమ్మాయి పడాలంటే ఏం చేయాలి? ఆ పక్కనే నేను లైన్లో పెట్టాను, నీకు ఏదోలా సెట్ చేస్తాను. నీ మీద ప్రేమరా నాకు. ఈడి ప్రేమను తగలెట్ట. సెకండ్ ఇయర్కి వచ్చాక మాకు సప్లీలు పడ్డాయి కానీ ఆ పిల్ల మాత్రం ఈడికి పడలేదు. రావట్లేదు ఏంట్రా తను? ప్రతిరోజు ఈ టైంకే కదా వెళ్తుంది. ఒరే ఇది అంతా కాదు కానీ ఇది అంతా సెట్ అవుద్ది అనుకుంటున్నావు నువ్వు? ఆమెమో సీనియర్, మ్యాక్సిమం వయసులో కూడా పెద్ద అయి ఉంటది. నాకు ఎక్కడో పడుతుందిరా. అదంతా కాదు, నాకైనా తన్నే చూడాలని ఉంది, ఆ అమ్మాయినే లవ్ చేయాలని ఉంది. అయినా నేను నైటే చూసా, ఏజ్ డజన్ మ్యాటర్ ఫర్ లవ్ అంట, కాబట్టి సెట్ అంతా. వచ్చేస్తున్నారు రోయ్. అమ్మని అమ్మ నా వాళ్ళు కాదు రే. ఈ రోజు ఏమైనా పర్లేదు, నేను తనతో మాడాలి. నువ్వేం చేస్తావు చేయి. నేను అన్నాను కదా, నేను చూసుకుంటానులే. అయితే ఓకే. ఇందు వదన కుంద వదన. వావ్. నీ అవ్వ ఏం చెప్తున్నారా? ఎలా నువ్వు ఉండే లావణ్య ఒకసారి. లావణ్య నీకు విషయం చెప్పాలి. ఏంటి? అది అది మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ, అది మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఇష్టపడుతున్నాడు. ఆ? ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది, బయట ఎక్కడ అనకు. తనకు అసలు ఇలాంటివి ఏం నచ్చవు. ఇక ఈ విషయం మీద తనకు అలవకు. ఒరే పునీత్ అనవసరంగా అడిగావురా. ఏమంటున్నాడేంటి ప్రభాస్ గారు? వాడో పెద్ద కామెడీ పీస్. సర్లే గాని ఆ పక్కనున్నాడు ఎందుకు అలా తింగరోడ్లో చూస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా? ఈ మ్యాటర్ చెప్పబోతేనే మంచిది. వాడికి ఏం పని పాట ఉండదా? ఏమోలే, మనకెందుకు పద. అన్నా ఒకసారి ఆపు. ఎప్పుడు వెనకాల తిరగటమేనా? మాట్లాడతాలు ప్రపోజ్ చేయడాలు ఏముండవా? అది ఉందిరా, ఎందుకు ఆపుతాం మధ్యలో? నెక్స్ట్ అదే. అరే వద్దురా వద్దురా ప్లీజ్ రా ప్లీజ్ రా వద్దురా ఇప్పుడు. ఎల్రా వెనకాల తిరిగి గీత గీత నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. గీత నేను నిన్ను 2 ఇయర్స్ నుంచి నీ వెనకాల ఫాలో అవుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఐ లవ్ యూ. ఏంటి లవ్ చేస్తున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? అసలు దారంట పోయే ప్రతి ఒక్కడు అమ్మాయి కనిపిస్తే చాలు నీకోసం అది చేస్తా, నీకోసం ఎంత దూరమైనా వస్తా, నీకోసం చచ్చిపోతా అని సోది కబుర్లు చెప్పటమే. అయినా నాకెలా ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక నుండైనా నా వెనక తిరగడం మానే. నీ టైం వేస్ట్ చేసుకోకు. తర్వాత ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరగడం మాత్రం మానలేదు. ఫస్ట్లో తింగరోడ్లా ఉండేవాడు, తర్వాత పిచ్చోడు అయిపోయాడు. ఈయన ఫోన్ చేస్తున్నారంట బాబు. ఒరే మీ నాన్న ఫోన్ చేస్తున్నారా? ఆయనతో ఇప్పుడు ఏం మాట్లాడతాం? ఎందుకురా బాబు ఆయనతో వస్తుంది? అవసరం లేదు. అదేంట్రా? సర్లే కానీ మీ నాన్న మ్యాటర్ పక్కెట్టు.
బ్రేక్ టైం అయింది, వెళ్దామా? వీళ్ళు ఎవరు వస్తుంది? వెళ్దామా, నిజమే కదా అమ్మాయి వస్తుంది. సిగ్గు ఉండాలరా. మీ నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవా? అది ఎన్నిసార్లు వద్దన్నా దాని వెనకాల తిరుగుతావా? ఎందుకు ఎన్నిసార్లు వద్దన్నా మా వెనకాల అలా అలా తిరుగుతావు? అయినా నీకు చెప్పడం కూడా వేస్ట్లే. ఈ కథలో మా ఆడొక్కడే అనుకుంటున్నావు నువ్వు, కానీ ఇంకొకటి వచ్చాకే అసలు కథ మొదలైంది. అరే మా, మీ చెల్లె ఎవరు తిరుగుతుందిరా కాలేజ్లో? ఏం మాట్లాడుతున్నారా? అరే నిజం రా. ఎవరు చూసేమనుకున్నారా? మా చెల్లె అరే అంటే నిజం రా, నా కళ్ళతో నేను చూశాను. సరే పదా, మా చెల్లె అంటే ఏంటో నిరూపిస్తా నీకే. ఒకసారి అందరు బయటకు వెళ్తారా? నేను కాలేజీలో ఎవరితో తిరుగుతున్నట్టు ఎవరాడు? అలా ఏం లేదన్నయ్య. అయినా నీకెవరు చెప్పారు? నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా. అదే నాన్నకు తెలిస్తే వేరేలా ఉంటుంది. మర్యాదగా చెప్పు, ఎవడాడు? ఇప్పుడు ఏం చెప్పాలి? సంజయ్. గట్టిగా చెప్పు. సంజయ్. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. నేను ఒకసారి సంజయ్తో మాట్లాడొస్తా, మీరు ఇక్కడ ఉంటారా? సరే, ఫాస్ట్ గా రా. సంజయ్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు గీత. నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావా? నిజంగానే లవ్ చేస్తున్నా. నిన్న మా అన్నయ్య క్లాస్లో అడిగాడు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని. నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తే మా అన్నయ్య అడిగినప్పుడు ఒప్పుకో. గీత, ల్యాబ్కి టైం అవుతుందే. ఏంటి, మీ అన్నీ ఒప్పుకుంటే నేను లవ్ చేయొచ్చా? అంటే నువ్వు నిజంగానే లవ్ యాక్సెప్ట్ చేసింటేనా గీత? నువ్వు ఒప్పుకున్నప్పుడు చూద్దాంలే. అమ్మయ్యా. ఈ పెళ్లి చేస్తుందేంటి? హలో పునీత్. హలో లావణ్య. నేను ఒకటి అడగాలి. అదే నీ పక్కన మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి నెంబర్ కావాలి. ఆ నెంబర్ నీకు? ఏమో నాకు తెలియదు, గీత అడగమంది. సర్లే, పెడతాను చూడు. వీడికి ఎక్కడ పని ఇలా ఉంది. అబు రే, సంజయ్ ఎవడు, ఏ క్లాసు, ఎక్కడ ఉంటాడు, వాడెవడో 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఎదగలరా అండి? అవి నాకు తెలియదురా, 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. అమ్మ, ఇది గోలేంట్రా బాబు. పర్లేదన్నా, కూర్చోదా? పర్లేదు. దా. మంచిగా లవ్ చేస్తున్నావా? అవునన్నా. నిజం చెప్పు. అవునన్నా. కూర్చో కూర్చో. నిజంగా చేస్తున్నావా? అవునన్నా. నిజంగా? అవునన్నా. మరి అన్న అంటావేంట్రా, బావా అనరా? అంటే ఇప్పుడే కదా పరిచయం అయింది బావా. పర్లేదు పర్లేదు, చూద్దాం అయితే. కలుద్దాం రా. ఇప్పుడు లవ్ అన్నావు, రేపు మ్యారేజ్ అంటూ కలవాలి కదా, మాట్లాడుకోవాలి కదా మరి. ఓకేనా? కలుద్దాం. సరే అయితే, బాయ్. జాగ్రత్త. ఎరా అయితే పీకెత్తను పొడిచేస్తున్నాను, అలా పంపించేయండి. రే, పంపించలేదురా. ఇది ఎవరి ఫోనో తెలుసా? ఇంకెవడ నీరే అమ్మాయిలు పొచ్చి రే పడుతుంది. ఆపరా, మా చెల్లి ఫోన్ ఇది. రేపటితో ఫ్యూచర్ డిసైడ్ చేస్తా. రేపటి నుంచి జాతకాలు చెప్తాడేమో. రే ఆపండ్రా. రే శివ, రేపు బీచ్లో పని ఉంది, ఒకరిని కొట్టాలి. లొకేషన్ పెడతా రేపు. రే ఆపరా రీల్స్. నాకు ఎవరంటే నేను పంపించుండగా బిల్డప్ ఎందుకు? ఏంటి మెసేజ్ ఏంటి ఇలా వచ్చేస్తున్నాయి? రే మామ, గీత మెసేజ్ చేసిందిరా. ఏం చేయమంటావు ఇప్పుడు? దాకా అలాగానే మూసుకుని పడుకోరా. అమ్మ బాబు, గీత మెసేజ్ చేసింది రోయ్. నిజమేనా? నిజంగా చూడు ఇంకో మెసేజ్. जायला उशीर झायला बघतोय रिक्षावाला ग वाट
माझी बघतोय रिक्षावाला बघतोय रिक्षावाला गवाट రే నిజంగానే గీతరా నీ పంట పండింది రోయ్. ఆడు ఖచ్చితంగా ఆకరారా. మధ్యలో ఆడుకోవాలండి మనకి. ఆడు పట్టించుకోక. నువ్వు చూడు గీత ఏమంటుందిరా. సర్లే నువ్వు కానీ నేను రీల్స్ చూసుకుంటా. రే గీత రేపు కలుద్దాం ఉంటుందిరా బీచ్లో. లొకేషన్ పెడతాదండి రేపు వెళ్ళాలి అక్కడికి. నాకెక్కడో కొడుతుంది సీనా. నీ అసూరే నీకు. గీత ఇలా చాలా రోజుల తర్వాత నాకు పోయి మెసేజ్. పోయి మీ ఇద్దరి మీద చూపడాలరా బాబు. రే లేకరా వెళ్దాం, టైం అయిపోయింది. రే లేకరా. ఒరే టైం 2 అయిందిరా, పడుకోరు ఇంకా టైం ఉంది. ఓరు బాబు ఏంట్రా నిద్ర పట్టట్లేదు. ఏంటి రే టైం ఎంత అయింది? 5:30. అమ్మని అమ్మ తెల్లారిపోయింది అప్పుడే. రే టైం అయింది, కాలేజీకి రావా? నేను రాను వెళ్ళు. ఈడేడే గీతని కలవడానికి వెళ్ళుంటాడు అంటావా? సర్లే కాల్ చేద్దాం. స్విచ్ ఆఫ్ అవుతుంది ఏంటి? లావణ్య ఫోన్ చేద్దాం. హలో హలో లావణ్య, నిన్న ఒక విషయం అడగనా? ఏంటో అడుగు పునీత్. నిజంగానే సంజయ్ని గీత లవ్ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? గీత సంజయ్ లవ్ చేయడం ఏంటి? తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు సీరియస్ రిలేషన్షిప్లో ఉంటే అదేంటి వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి సంజయ్ని బీచ్కి రమ్మని మెసేజ్ ఎందుకు పెట్టింది అలాంటప్పుడు? గీత సంజయ్ని బీచ్కి పిలిచిందా? తన క్లాస్లో ఉంటే కాలేజ్తో నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. అవునా? సరే ఒకసారి ఆగు, నీకు మళ్ళీ చేస్తాను. ఒకసారి ఆగు. పునీత్ నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఎందుకైనా మంచి సంజయ్ జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే లావణ్య, థ్యాంక్స్. ఇదేదో తేడాగా ఉంది. రే వీడు లేచేలా లేడు. ఏంటి గీత పిలిచావు? నీతో ఒక విషయం మాట్లాడాలి పునీత్. ఏం మాట్లాడాలి? సంజయ్ చాలా డేస్ నుంచి కాలేజ్కి రావట్లేదు, అసలు ఏమైంది? అబ్బా 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 అబ్బా, ఏం తెలియనట్టు ఏం యాక్షన్ చేస్తున్నావు గీత. అయినా అసలు ఆడు ఇంక కాలేజీకి రాడు. వాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ నాన్న మోసం చేయాలనుకుంటలేదు వాడు. అసలు నేనేం చేశాను? ఏం తెలియనట్టు యాక్షన్ చేయ గీత. చేసిందంతా చేసి ఏం చేసావా? ఆ రోజు నువ్వు మెసేజ్ పెట్టావని బీచ్కి వచ్చాడు. రే సాయి, ఇంకెంతసేపు రా? కొందరా ఆగట్లేదా? లొకేషన్ ఇక్కడే కనిపిస్తుంది, గీత ఎక్కడ కనిపించదేంటి? గీత నన్ను ఎలా ఉన్నాడంటే. బావా నువ్వేంటి ఇక్కడ? నువ్వేంట్రా మా చెల్లి కోసం వచ్చావా? అంటే బావా ఇంకా ఆడితో మాట్లాంట్రా. నువ్వు ఆగరా, మాట్లాడుతున్నాను కదా, మాట్లాడి. ఇప్పుడు మా చెల్లిని లవ్ చేసావు కదా? అవును బావా. ఏం చూసి లవ్ చేసావు? అంటే ఆస్తిని చూసా, అందరిని చూసా? అదేం లేదు బాబా, అది తన గురించి. చెప్పు మరి, ఏం తెలుసుకున్నావు? చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను బాబా. తనంటే చాలా ఇష్టం. తన గురించి చాలా అర్థం చేసుకున్నాను, చాలా బాగా తెలుసుకున్నాను. ఎన్ని తెలుసుకున్నవాడివి
రేంజ్ ఎందుకు నువ్వు తెలుసుకోవాలి కదరా. ఏమేం బావా? ఇప్పుడు దాకా ఏమవ్వలేదు, ఇప్పుడే మొదలవుతుంది. శివా అందరూ పిచ్చోడు పిచ్చోడు అంటుంటే నువ్వు నిజంగానే పిచ్చోని చేసి చూపించావు గీత. అవును, వాడు నిజంగానే పిచ్చోడు, నీ ప్రేమలో పడిన పిచ్చోడు. అందుకే నువ్వెంత బాధ పెట్టినా వాడు ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాడు. తినరా. వద్దురా, తినరా. గీతతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ ఉందో చూడనాది. ఏంట్రా గీత 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 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నావు, ఒకసారైనా ఫోన్ చేసిందా అది? మీ నాన్న 100 సార్లు ఫోన్ చేశాడు, అది అడగవే. ఏంటి నాన్న, గీతతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ ఉందో చూడనాది. ఏంట్రా గీత 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 గురించి తెలుసు అసలు నీకు? నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఏదిరా? ఎవరి గురించి అంటున్నావురా? నా గీతరా తను. నీ గీత ఏం చేసిందో విను. ఇక్కడే బస్ వెనకట్లున్నాను. ఎక్కడ ఉన్నావా? ఏంటి ఏదో చెప్పాలన్నావు? మా అన్నయ్యకి మన విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? హ్మ్. ఏం తెలిసిపోయింది? నీతో తిరుగుతున్నానని ఎవరో మా అన్నయ్యకి చెప్పేశారు. మా అన్నయ్య నా ఫోన్ కూడా కావాలంటున్నాడు. ఏం చేద్దాం అయితే ఇప్పుడు? నేను కంగారులో సంజయ్ పేరు చెప్పేశాను. ఎవరిని లవ్ చేస్తున్నావు అని అడిగితే. సంజయ్ ఆడేవాడు? సంజయ్ 2 ఇయర్స్ నుంచి నా వెనకతలు తిరుగుతున్నాడు. నేను సేవ్ చేద్దామని తన పేరు చెప్పేశాను. ఓహో, ఇదంతా గీత ఆడిన నాటకం రా. వాళ్ళ అన్నయ్యకి ఎవరితోనో తిరుగుతుందని తెలుసు కానీ ఎవరో తెలియదు, అందుకే నిన్ను ఇరికిచ్చేసింది. ఇప్పుడు నీ పరిస్థితి కారణం కూడా అదేరా. అయినా లావణ్యకి ఫోన్ చేయకపోతే నాకు ఇదంతా తెలిసేదే కాదు. కానీ మీ నాన్న ఏం మోసం చేశాడు నిన్ను? డైలీ నీ గురించి ఆలోచించి నీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమేగా మీ నాన్న నీకు చేసిన మోసం కదా. ఒకసారి మా నాన్నకి ఫోన్ చేయరా. ఇప్పుడు గుర్తొచ్చాడా మీ నాన్న? నాదే తప్పు, నాదే తప్పు. ఒకటి గుర్తుపెట్టుకో గీత, ఇంట్లో చెప్పే ధైర్యం లేనప్పుడు ప్రేమించే రేట్ లేదు. తర్వాత ఏమైందన్నా? తర్వాత ఏమైందా, ఆ అమ్మాయినేమో వాళ్ళ ఇంట్లో కాలేజ్ మానిపించేశారు, వాడేమో వాళ్ళ నాన్న కోసం కాలేజ్ మానేశాడు. ఇంతకీ సంజయ్ ఎవరన్నా? సంజయ్ ఎవడైతే మనకి ఎందుకురా, నీకు అర్థమైంది కదా అమ్మాయిలు ఎలా ఉంటారో. జాగ్రత్తగా చదువుకో. సరే మరి వెళ్తాం. సరే అన్న, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. సరే అన్న, అడగడం మర్చిపోయాను, ఇంతకీ నీ పేరేంటన్నా? నా పేరు సంజయ్. అన్నా నువ్వన్నా చెప్పన్నా, అంతలా ప్రేమించావే ఆ అమ్మాయిని నిజంగానే మర్చిపోయావా? నన్ను ఎప్పటికీ ప్రేమించని తనని తప్ప మరొకరిని ప్రేమించలేని నేను ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగా గడపడం తప్ప ఇంకేం చేయలేను.